మరి స్త్రీలను ఎత్తుకు వెళ్ళి అపహరించి మానభంగాలు చేయటం, మరి అమాయకులైనటువంటి హిందూ సోదరులందరినీ కూడా బంగ్లాదేశ్లో మరి వర్గీకరణ పేరు అడ్డం పెట్టుకొని అమాయకులైన హిందువులపై దాడి చేయడం ఎంతో అమానుషం. వారు చేస్తున్నటువంటి పోరాటం ఏంటి, ఇక్కడ జరుగుతున్నటువంటి మారణహోమం ఏంటి, వారు చేస్తున్నటువంటి పాకిస్తాన్లో స్వతంత్రం కోసం పోరాడినప్పుడు పోరాట యోధుల్లో ఉన్నటువంటి వారికి 5% రిజర్వేషన్ కల్పించడానికి చేస్తున్న యుద్ధంలో భాగంగా హసీనా గారు మరి భారతదేశం వచ్చినప్పటికీ కూడా ఈ యుద్ధానికి వారి పోరాటానికి సంబంధం లేనటువంటి అమాయకులైన హిందువుల పైన వీరు ఈ యొక్క పోరాటాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధమైనటువంటి మారణ హోమాన్ని వందలాది మంది హిందూ స్త్రీలను, అమాయకులైనటువంటి చిన్నపిల్లలను మరి తలలు తెంపుకుంటూ రక్తం పారిస్తూ ఎంతో అన్యాయమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి మరియు బంగ్లాదేశ్ మంత్రులకు మరియు భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు కూడా మేము ఇదే హిందూ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు బంగ్లాదేశ్ ఆవిర్భావం అప్పుడు ఎవరు అనేక మంది హిందూ సైనికులు వారి ప్రాణ త్యాగం చేస్తే పాకిస్తాన్ నుంచి మీరు హలో లక్షణ అంటూ భిక్షం ఎత్తుకుంటూ మా ప్రాణాలు తీస్తుందని కాళ్ళు చేతులు వేలాది పడితే మా భారత సైనికులు హిందూ సోదరులు వచ్చి మీకు స్వతంత్రాన్ని ఇప్పిస్తే మీరు ఈ రోజున బంగ్లాదేశ్ అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నారు. మరి అటువంటి హిందూ సైనికుల మరణ పోరాట త్యాగానికి ఫలితం ఇదేనా మీరు చేస్తున్నటువంటి అకృత్యం అని ఈ సందర్భంగా మేము అందరం కూడా హిందువుల తరఫున అడుగుతూ ఉన్నాం. అదే సందర్భంగా మరి హిందువులు దేవాలయాలు కానీ, హిందువులు ఇస్కాన్ టెంపుల్లు కానీ, అనేక మంది ఇస్లాం సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తులకు కూడా ఇఫ్తార్ విందులు, మరి పేదవాళ్లకు అన్నదానాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు హిందూ దేవాలయాల తరఫున, ఇస్కాన్ టెంపుల్స్ తరఫున బంగ్లాదేశ్లో ఎంతో అధికంగా జరిగాయి. మీరు మరి హిందువుల అన్నం తిన్నారే, హిందూ ఇస్కాన్ టెంపుల్ మరి బ్రాహ్మణోత్తములు పెట్టినటువంటి వారి విందులన్నీ స్వీకరించారే, మీరు చూపించేటటువంటి కృతజ్ఞత హిందువుల పైన ఇదేనని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి భారతదేశంలో కూడా ఆ రోజున హిందువులు అనేక సంఖ్యంగా ఉన్నప్పటికీ అల్పసంఖ్యాకంగా ముస్లింలు ఉన్నారు. మరి భారతదేశంలో ఈ విధంగా హిందువులు ముస్లింలపై చేస్తున్నారా? ఒకప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్నప్పుడు ముస్లిం శాతం ఎంత? 5% ఉండేది. ఈ రోజున భారతదేశంలో ముస్లిం శాతం 15% వెళ్ళింది. మరి స్వతంత్రం వచ్చినప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల శాతం ఎంత? 28% ఉన్నటువంటి హిందువుల శాతం ఈ రోజున 5% పడిపోయింది. అదేవిధంగా పాకిస్తాన్లో 28% ఉన్నటువంటి హిందువుల శాతం ఈ రోజు 2% పడిపోయింది. కాబట్టి ఇదంతా ధర్మబద్ధంగానే హిందువులను మారుతున్నారా, లేకుంటే అరాచకంతో ఈ దుర్మార్గాలతోటి పీకల మీద కత్తులు పెట్టి మానభంగాలు చేసి మారణహోమాలు సృష్టించి ఈ హిందువులందరినీ కూడా అణచదొక్కుతున్నారా అనేది మీ మనస్సాక్షికి మీకే వదిలేస్తున్నాం. ఇదే విధంగా ఏ ఒక్క హిందువు అయినా ప్రపంచంలో ఒక్కరిని కనుక చూపిస్తే మా హిందూ జాతి మొత్తం కూడా తల వంచుకుంటాం, పాదాభివందనం చేస్తాం. ఎందుకంటే ఏ ఒక్క హిందువు కూడా ప్రపంచంలో ఈ విధమైనటువంటి మారణహోమాన్ని సృష్టించలేదు, సృష్టించబోడు కూడా. శాంతియుతంగా బతికేటటువంటి ధర్మపరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించే హిందువుల పైన ఈ విధంగా అమానుషంగా ప్రవర్తించి మీరు చేస్తున్నటువంటి దాడులను ఖండిస్తున్నాం. ఇది కనుక వెంటనే కనుక ఆపకపోతే భారతదేశంలో ఉండేటటువంటి హిందువులు బంగ్లాదేశ్లోకి చొరబడి వారిని రక్షించాల్సినటువంటి పరిస్థితి దాపరిస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ముందు జాగ్రత్తగా మీరు హిందువులపై దాడులను వెంటనే ఆపకపోతే భారతదేశం తరఫున హిందువులు అందరం కూడా వచ్చి బంగ్లాదేశ్లో హిందువులను రక్షించుకునే ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్.